వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రిషికేష్ కోసం ఒక ప్రాజెక్ట్ అయితే రెడీ చేస్తున్నా. అదే మ్యాథ్స్ ప్రాజెక్ట్ అంట. అది నేనే చేసేది ఏంటంటే సబ్స్ట్రాక్షన్ వేయాలన్నమాట. సో 2 వాల్యూస్ని సబ్స్క్రైబ్ చేస్తే వచ్చే వాల్యూస్ మనం కింద సర్కిల్లో వేయాలన్నమాట. నేను ఒక 2 సర్కిల్స్ అయితే గీసుకున్నాను. అవుటర్ సర్కిల్ అండ్ ఇన్నర్ సర్కిల్. బ్లూ స్కెచ్తో వేసినేమో అవుటర్ సర్కిల్, రెడ్తో వేసినేమో ఆన్సర్స్ ఇన్నర్ సర్కిల్ అనమాట. సో నేను ఒక 2 షీట్స్ అయితే తెచ్చుకున్నాను. ఒకటి యెల్లో షీట్, ఇంకోటి బ్లూ షీట్. యెల్లో షీట్ మాత్రం నేను ఈ పెద్ద సర్కిల్కి వాడుకున్నాను అనమాట. సో మనకి ఇప్పుడు లైన్స్ అయితే కరెక్ట్గా స్కేల్ తోటి కరెక్ట్ కొట్టుకోవాలన్నమాట. సో నాకైతే సర్కిల్ గీయనికి ఒక పెద్ద మూత అయితే దొరికింది ఇంట్లో. సో ఎగ్జాక్ట్గా సరిపోయింది అనమాట. సో మీ ఇంట్లో కూడా అలాంటివి ఉంటే, ఒకవేళ మీరు ప్రాజెక్ట్ చేయదలుచుకుంటే, సో ఇట్లాంటివి ఉంటే బెటర్, సూపర్ వస్తుంది. కరెక్ట్ సర్కిల్ పెద్దగా వస్తుంది, లుకింగ్ గుడ్ అనమాట. సో మొత్తానికైతే సేమ్ విత్ దట్ మూతతోటి మంచిగా కట్ చేసుకున్న సర్కిల్ కరెక్ట్గా వచ్చిందనమాట. సో మనకు స్టిఫ్గా ఉండడానికి కార్డ్బోర్డ్ కావాలి కాబట్టి రిషిగాని సైకిల్కి వచ్చిన కార్డ్బోర్డే వాడుతున్నమాట. స్టిఫ్ ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. సో అదే వాడుతున్నా. మన రిషిగాని కోసం ఆర్ఫర్ రాబిట్ అండ్ సైకిల్ కొన్నా, దానికి వచ్చిన కార్డ్ అనమాట. సో మన ఇది అయితే స్టిఫ్ ఉంటుంది కాబట్టి మనం ఇదే వాడుతున్నాం. సర్కిల్కి నేను చెప్పినగా మూత, పెద్ద మూత సర్కిల్కి సూపర్ వచ్చింది అనమాట. ఆసం వచ్చింది. బట్ ఇది సర్కిల్ చేయాలంటే చాలా కష్టపడ్డాను, ఎందుకంటే అంత ఈజీ కాదు. కార్డ్బోర్డ్ అంటే కొనలు కరెక్ట్గా రావాలి కదా. సో అందుకని నేను కొంచెం బ్లేడ్ ముక్క వాడుకున్నాను అనమాట. కష్టపడి మెల్లగా తెగకుండా మెల్లగా ట్రై చేసుకున్నా. మొత్తానికైతే సర్కిల్ అయితే వచ్చింది. చూడండి, ఎంతో కష్టపడ్డా, అర్ధగంట కష్టపడ్డా దీని గురించి. అంటే కొనలు డిస్టర్బ్ కాకుండా కరెక్ట్గా రౌండ్ రానికి. సో చూడండి, మొత్తానికైతే నాకు సూపర్ రౌండ్ వచ్చిందన్నమాట. కార్డ్బోర్డ్ ఎందుకు వాడతామంటే స్టిఫ్గా ఉంటుంది. ఎందుకంటే థర్మోకాల్ వాడచ్చు, బట్ నాకు థర్మోకాల్ మీద నమ్మకం లేదు. ఎందుకంటే మనోడు పట్టుకుంటాడు, ఆగా మాగం చేస్తాడు. అందుకని అయితే రౌండ్ వచ్చేసి మనకు. అండ్ నేను ఇక్కడ బటన్ అండ్ చిన్నది ఏంటిది ఇనుపది వాడుతున్నా, ఎందుకంటే వీల్ లాగా తిరగడానికి దీనికి మన కార్బోర్డ్కి హోల్డ్ చేసి ఆ బటన్ తొలగిస్తాను అనమాట. అప్పుడు నాకు వీల్ లాగా మంచిగా తిరుగుతుంది అనమాట. సో చూద్దాం వాడిని ఎలా చేస్తాను. దానికైతే మన చిన్న బ్లూ అని కూడా మనకు కార్డ్బోర్డ్కి కట్ చేసుకున్నా. సో ఓన్లీ వీ షేప్లో వచ్చేటట్టు చూసుకోవాలి. సో మనకు ఆన్సర్ అందులో విజిబుల్ ఉంటుంది కాబట్టి విజిబుల్ అంటే పంపించాలన్నమాట. గుండి వాడతాను. గుండికి బటన్కి హోల్ ఉంటుంది. హోల్డ్కి మన ఈ ఇనుప దాంతో రాతండికి సంబంధించింది అందులోకి వచ్చి మన కార్డ్బోర్డ్కి హోల్డ్ చేసి ఈ 2 కార్డ్బోర్డ్ మధ్యలో పెడితే మనం ఇట్లా వీల్లాగా తిరుగుతారు అనమాట. సో చూడండి ఎలా వస్తుంది, ఆన్సర్ ఇలా విజిబుల్ అవుతుంది అనమాట. ఎట్ టైం సింగిల్ ఆన్సర్. సో ఈ విధంగా చేయడం వల్ల పిల్లలకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట మ్యాథ్స్. సో మీరు కూడా మీ పిల్లలకి ఇలా ట్రై చేసి చూపించండి. ఖచ్చితంగా వాళ్ళు లైక్ చేస్తారు మిమ్మల్ని. సో ఈ ప్రాజెక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.